వ్యవస్థలకి ఒక బాధ్యత ఉండాలి కదా. ఇంటర్పోల్కి కానీ లేకపోతే ఆపరేషన్ గార్డుకి కానీ లేకపోతే సిబిఐకి కానీ ఏం చేస్తున్నాయి ఇవి. కాబట్టి నేను ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి ప్రత్యక్షంగా నేను అపాయింట్మెంట్ అడుగుతాను. ఒక నాకు దొరకకపోతే నేను ఆ లేఖల్ని వాళ్ళ ఆఫీస్లో ఇచ్చి దీని మీద జరపని అడుగుతాను. దాని మీద ఎవరు అకౌంట్ సరే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు దీనిలాగా ఉంటుంది, ఈ ఆపరేషన్ గరుడలాగా ఇవన్నీ ఆడుతుంది. ఇప్పుడు నేను వద్దు అన్నాం అనుకో, ఈ వద్దు మోంతరా. ఇప్పుడు 6 నెలలు అయింది, ఎన్ని దర్యాప్తు చేశారు, ఏం జరుగుతున్నాయి వేసుకోమని. జిల్లా కోర్టు కాకపోతే డివిజన్ కోర్టు వేయమనండి. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్, వేసుకోమని సార్, మాకు అభ్యంతరం లేదు. నేను మొన్న రోజున అడిగాను, మళ్ళీ రేపు లెటర్ రాస్తున్నాను. ఏది మన సిట్ని బయట తీయమనండి. అదే అప్పుడు మేము చేయలేకపోయాము, ఇప్పుడు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయాము? వేరియస్ కారణాలు. ఓకే ఫైన్ ఫైన్, ఇవాళ చేయొచ్చు కదా. నేనే అడుగుతున్నాను కదా, డిమాండ్ చేస్తాను కదా. ఎందుకు చేయకూడదు? సిట్ ఎవరు వేశారు? టీడీపీ గవర్నమెంట్ వేసింది. దాన్ని వైసీపీ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది. మళ్ళీ ముందు వచ్చి 2009 నుంచి అన్నారు, 2009 నుంచి కాదు 2014 నుంచి అన్నారు. దాన్ని 2004కి ఎక్స్టెండ్ చేశారు. ఫైన్, ఎందుకంటే 2004లో మేము అందరం మంత్రులని. ఫైన్. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేసింది. ఫైన్. అందులో ఈ లోపల మేము ఖాళీ అయిపోయాము, మేము ఓడిపోయాము. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు కదా. ఎవరు దొంగలో, ఎవరు దొరలో, ఎవరు దోపిడీదారులో, ఎవరు భూపకాశుల్లో ఎవరు దోచుకున్నారో వస్తాయి. ఎందుకు చేయట్లేదు? ఈ రెవెన్యూ సంస్థలు పెట్టుకునే ముందు ఇది ఓపెన్ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది కదా ప్రభుత్వానికి. తెలిస్తే కదా నాయకులంతా బయటపడతారు కదా. ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? అది కూడా అడుగుతాను రేపు. మీరే చెప్పాలి దాన్ని. నేను అనుకునే కంటే ఎందుకు చేయట్లేదని, మా ఆయాంలో ఎందుకు చేయలేదు మీరు చెప్పండి. మీ ఉద్దేశం చెప్పండి. అలాగే ఆయాంలో కూడా అందుకే ఇప్పుడైనా చేయదు కదా. వ్యవస్థల్ని ప్రజాప్రతినిధులు మేనేజ్ చేయడం అనేది తప్పు. నేను అందాక చెప్పాను, వ్యవస్థలు పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ బాగా పటిష్టంగా ఉంటాయి. వ్యవస్థ మీద నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ ఈ చెప్తున్న సోకాల్ లీడర్లు ఎవరికైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో కలిపి ఆ సిట్ని ఓపెన్ చేయమనండి, యాస్ తీసుకొని పంపించమనండి. ఏం జరుగుతుంది. ఎవరు ముద్దాయిలు తాగుతారు, ఎవరు దోపిడీదారులు తాగుతారు, ఎవరు భూబకాసి తాగుతారు. మళ్ళీ కావాలంటే ఇంకో కొత్త వేసుకోండి, ఎవరుతాడు ముందు పాత దోపించి కొత్త వేసుకో. ఎందుకు చేయట్లేదు? అది నా డిమాండ్. మరి మేమున్నాం కదా 2004 నుంచి ఈ ప్రాంతంలో ఉన్నానే కదా. నేను 15 సంవత్సరాల మంత్రిని కదా. హైయెస్ట్ కాలం 2004 నుంచి 2029 అంటే 15 సంవత్సరాలు నేనే మంత్రి అన్నాను. ఏం తప్పే ఉంది? ఏంటి ఎందుకు వేయట్లేదు? ఇంకా చెప్పండి. వేసారు దాంట్లో ఎమ్మెల్సీలు లేదు. ఎమ్మెల్సీలు కూడా ఈమెయిల్ లెటర్ రాశాను. స్పీకర్తో మాట్లాడాను, మా చైర్మన్తో మాట్లాడాను, సెక్రటరీతో మాట్లాడాను, అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడాను. సభా సాక్షిగా ఆ రోజు ఈ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. హౌస్ కమిటీలో 2 కమిటీలు ఉంటాయన్నారు, 2 హౌస్లు ఉంటాయన్నారు. కానీ ఎమ్మెల్సీలు లేరు కాబట్టి ఎమ్మెల్సీలు కూడా ఇంక్లూడ్ చేయండి దయచేసి అని చెప్పి లెటర్ రాశాను. మరి అందుకే మమ్మల్ని చేయడం అనేది చాలా దురదృష్టం. మరి ఎందుకు, మరి కారణం ఏంటో, మరి దాంట్లో లోపాకారి ఏంటో మాకు తెలియట్లేదు. హౌస్లో ప్రామిస్ చేసి సభా సాంప్రదాయం హౌస్ కమిటీ ఉంటే 2 హౌస్లు ఉండాలి, ఒక హౌస్ ఉండడానికి కాదు. కానీ మరి ఎగువ సభ ఎందుకు పెట్టలేదు, ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదు, శాసనమండలి ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు. దాంట్లో లోపాకారి ఏంటో మరి ఉన్న లాలుచి ఏంటో నాకు ఐ డోంట్ నో. నేనైతే లాలుచి ఉందనుకోను, కానీ అశ్రద్ధ లేదు ఏమైనా ఒత్తిడి అలాంటి ఉంటే దయచేసి మంచి సంప్రదాయం కాదు, వేయాలని నా డిమాండ్. మేబీ
సార్ నేనంటే నేనే అడుగుతుంటే మళ్ళీ మాట్లాడి దీంట్లో ఎప్పుడు కూడా వ్యవస్థ వేరు వ్యక్తులు వేరు. నేను వ్యక్తిని, అలాగే సైమిల్టేనియస్గా నేను ఒక పార్టీకి చెందిన వ్యవస్థలో ప్రధాన భూమికి పోషిస్తున్నవాడిని. నా ఇంట్రెస్ట్ పీపుల్, నా ఇంట్రెస్ట్ నా పార్టీ, తర్వాతే పర్సనల్. ఆ లైన్ ఉండాలి తప్ప నా పర్సనల్ ముందు, తర్వాత వచ్చి పార్టీ, తర్వాత వచ్చి ఇదంటే లాభం లేదు. అది నేను అంటుంది. ఇంకేమున్నాయా? కానీ ఒకటి మాత్రం, థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు చంద్రబాబు గవర్నమెంట్. ఎందుకు? వై మేము వచ్చి ఎప్పటికప్పుడే పెడుతున్నాం. ఏది పేరెంటు స్టూడెంటు కమిటీలు అవన్నీ సంవత్సరానికి 3 సార్లు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం. ఇప్పటికైనా పెట్టారు, సంతోషం. కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే, నాడు నేడులో మేము వేసిన బెంచీలు, తయారు చేసిన స్కూల్స్లో మేము పెడుతున్న మెను, మధ్యాహ్న భోజనం, జనాన అవి తిని ఆ బెంచీల మీద కూర్చొని వాళ్ళని అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టేందుకు, ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపెట్టేందుకు సంతోషం. ఎందుకంటే తప్పలేదు, ఇంకా ఎన్నిబుల్ అయిపోయింది. ఆ బెంచుల మీద కూర్చోక తప్పలేదు, ఆ స్కూల్లో మన అందమైన స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకోక తప్పలేదు, ఆ భోజనం తినక తప్పలేదు. ప్రభుత్వం నేను కాదనలేదు, ఏమీ చేయలేదు. నేనంటే ఏమీ చేయలేదు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ని వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా, దానికి మాట్లాడుతున్నాను తప్ప ఇదంతా ప్రభుత్వం. ఇది చంద్రబాబు జోబులతో, సత్యబాబు జోబులతో, జగన్మోహన్ జోబులతో కాదు, లేకపోతే లోకేష్ జోబులతో కాదు. ఇది ప్రభుత్వంతో ఎవరిదైనా. కానీ నేను మాట ఇవ్వాల్సింది, కనీసం ఆ ఆన్ గోయింగ్ ప్రోగ్రాంలో ఎక్కడైతే ఆ నాడు నేను ఉన్నాయో అది కంప్లీట్ చేస్తానని చెప్పాల్సిన. ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అవి చేస్తామని చెప్తే పాప ఆ ఊళ్ళో సంతోషించేవారు, ఆ పేరెంట్స్ సంతోషించేవారు, ఆ విద్యార్థులు సంతోషించేవారు. అది చేయలే. అది ఒకటి చేసుంటే బాగుంది. సరే, అలాగా ఇది మా తల్లికి నీకు 15 అది అలాగా రామకార్య కృష్ణానికి కొద్ది అది సంవత్సరానికి ఉంటుందో చెప్పలేము. సరే, ఇవాళ మా డిమాండ్ మొన్న శాసనమండలి అడిగాను, దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఈ సంవత్సరం ఆఖరి చెప్తారో లేదో, మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ఒక సంవత్సరం లాస్ అయినట్టు అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. రెడీ, ఒకవేళ ఇస్తే సంతోషం. ఇప్పటికైనా సరే లేట్ అయింది, ఇవ్వాలి. కానీ ఆ నాడు 2 పనులు మాత్రం చెప్పి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి. ఎవరి మీద కోపంతోనో, ఎవరి మీద దాసంతోనో, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకోవడం కాదు. పిల్లలు, మన పిల్లలు సుమారు 60 లక్షల మంది పిల్లలు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? అది నా రిక్వెస్ట్. ఇదే దాని మీద చూపెట్టారు. అలా చెప్తారండి. నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్తుందా? సూపర్ సిక్స్ 6 ఇచ్చావు, థ్యాంక్స్ చెప్పేవాడిని. 6 చెప్పి కొసలుగా ఒకటి ఇచ్చి అంటే అలాగా ఆ 15,000 ఇచ్చావనుకో, నీకు 15 ఆడపిల్ల 15, 50 సంవత్సరాలు తల్లికి అది ఇచ్చావు. అప్పుడు ఎప్పుడు దశ అంటే ఇప్పుడు మద్యపానానికి దీనికి తేడా ఉంది బాసు. మద్యపానానికి దీనికి తేడా ఉంది. నువ్వు ఏదేదో అంటే మళ్ళీ బయట అంటారు, మా దొంగ వచ్చానికి 2-3 ఓ సాంతుంది. అదేంటే అమ్మమ్మ మళ్ళీ ఈ సమాధానం గురించి మాట్లాడి, కులాల గురించి మాట్లాడి అంటారు అనేవాడు కదంతా. ఏది పిల్లకి గడ్డానికి అని అది ముడిటి నువ్వు. అది ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు దశల వారీగా ఓకే, దశల వారీ ఫైన్. ఎప్పుడు ఒక స్టాండ్తో మేము చెప్పాం, ఫస్ట్ ఇది చేస్తాం, దశల వారి ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం అని చెప్పిస్తాం. టైంలో చెప్పాలిగా వచ్చే ఎన్నికలని చెప్పి మేము చెప్పి తప్పే ఉంది. మేము చెప్పి అందుకే అన్నాను, మేము దాన్ని చేదో చెప్పాం కదా, ఈ 5 సంవత్సరాలకి లేదని. క్వాంటిటీ తాగే క్వాంటిటీని తగ్గిస్తాము, ధరలు పెంచి వాళ్ళు తాగితే షాక్ కొట్టినట్టుగా అనిపిస్తామా అని చెప్పాము. అది చేసాము. మేము మార్చుకున్నాం కదా, మీరు అలా చెప్పండి. ఏంటి
నేనేమనుకుంటే దానికి ఒక సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి. నాకు పాసింగ్ మార్కులుగా అయిపోద్ది, వేగ్గా అయిపోద్ది, వేగ్గా అయిపోద్ది. అందుకని బాగోదు, వేగ్గా అయిపోద్ది. ఎందుకంటే నిన్న ఆయన